విదేశాల్లో సైతం రాష్ట్రం పరువు తీసేందుకు ప్రతిపక్ష వైకాపా ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం నుంచి తన అమెరికా పర్యటన వరకు ఆ పార్టీ పలు కుట్రలకు పాల్పడిందన్నారు. ప్రతిపక్షం ఏం చేశారు? ప్రతిపక్షం ఉన్నారా ఈ రాష్ట్రంలో? దేనికోసం ఓట్లు వేశారు? మీకు హౌస్కి రమ్మని కదా, హౌస్లో కూర్చోమని కదా, ప్రజా సమస్యలు చర్చించమని కదా వచ్చారా మీరు? ఇది బాధ్యత. కానీ మీకు జీతాలు మాత్రం కావాలి. మీరు ఇక్కడికి రాలేని వాళ్ళు జీతాలు ఎందుకు తీసుకోవాలండి? మీటింగ్లు మాత్రం పెట్టుకోవాలి. ఎందుకు? టీఏల కోసం. అక్కడ కమిటీల మీటింగ్లు పెట్టుకోవాలి, ఇక్కడ అసెంబ్లీకి రారు. ఇదేనా మీ నిరసన? ఎవరు చెప్తారు ఇవన్నీ? అడుగడుగున అడ్డం పడ్డారు. పోలవరం అడ్డుపడ్డారు, పట్టిసీమ అడ్డుపడ్డారు, రాజధాని పైన అడ్డుపడ్డారు, ట్రిబ్యునల్కి వెళ్లారు, కడాన రాజధానిలో చెరుకు తోట తగలబెట్టి కావాలని ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం చేసిన కార్యక్రమం కింద దాన్ని సృష్టీకరించే పరిస్థితికి వచ్చారు. కడాన విశాఖపట్నంలో మనం పెద్ద ఎత్తున ఈ యొక్క ఇన్వెస్టర్స్ మీట్ పెడితే 26వ తారీఖున జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున వెళ్ళి జల్లికట్టు స్ఫూర్తిగా నేను గొడవ చేస్తానంటే తిరిగి పంపించే పరిస్థితి వచ్చింది. పట్టిసీమ పైన ఆరోపణలు చేశారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాజధాని కడతా ఉంటే భూమి ఇవ్వకమనిపే లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగాయని. అసలు భూమి రైతుల దగ్గర ఉంటే అవినీతి ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నా. ఏదో ఇక్కడ ట్రేడింగ్ జరిగిపోయిందని ఆ పేరు చెప్పి ఎవరో కొనేశారని ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసేయాలంటే కడాన వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి పిటిషన్లు పెట్టారు. నేను అమెరికాకి వెళ్తే అమెరికాలో పెట్టుబడిదారుల కోసం పోతే అక్కడ ఎంబసీకి అందరికీ ఫోన్లు చేసి లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరు కూడా రానియకుండా భయభ్రాంతులు చేసి కడాన దిశ ఎంత నీచంగా పోయారంటే ప్రపంచంలో ఇంత పొజిషన్, ఇంత నీతి మాలిన పొజిషన్ ఉందని ప్రపంచంలో ఆశ్చర్యపోయే విధంగా వీళ్ళు తప్పుడు పనులు చేశారంటే అది వీళ్ళ యొక్క విజ్ఞత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.